ప్రతి విషయం పట్టాలు భాగం చేస్తున్నా పోతున్నాం. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ శేఖర్ సార్గా. సో ఈరోజు అయితే మనం వెళ్ళబోయేది గండికోట అండ్ అలాగే యాగంటి టెంపుల్కి. సో స్టే ట్యూన్. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ అయితే రెడీగా ఉంది. సో మనమైతే రైడ్ చిత్తూరు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ మనకి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే దొరుకుతుంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి అయితే మనం ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది అన్నమాట రైడ్కి వెళ్తున్నప్పుడు. సో ఈ బామ్మ వచ్చేసి మనకి చిత్తూరులో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. ఇది మన కనన్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది. సో ఈ బామ్మ మ్యాక్సిమం 4. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు మన టూర్ ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఈరోజు మనం వెళ్తుంది శివరాత్రి రోజు. సో మన ఫస్ట్ ప్లాన్ యాగంటికి వెళ్ళాలి. సో యాగంటికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని యాగంటి నుంచి నైట్ స్టే మనము గండికోటలో చేసేసి, సో గండికోట మార్నింగ్ లేచి అక్కడ దగ్గర ఉన్న ప్లేసెస్ చూసేసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి. అండ్ అలాగే మధ్యలో బెల్లం కేవ్స్ కూడా ఉంది. సో ఫస్ట్ వెళ్ళేదారిలో బెల్లం కేవ్స్ మనకు ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ బెల్లం కేవ్స్ చూసుకొని అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఈ ఫుటేజ్ వచ్చేసి మన ఫోన్లో అయితే రికార్డ్ చేసింది. అండ్ ఇంతకుముందు మీరు చూసింది వచ్చేసి మన యాక్షన్ కెమెరాలో రికార్డ్ చేసింది. సో దాంట్లో కొంచెం క్లారిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ ఓకే, మేనేజబులే. అండ్ మనకి లో కాస్ట్లో వచ్చింది కాబట్టి మనకు కొంచెం కెమెరా క్వాలిటీ అనేది తగ్గింది. సో దాని ఫుల్ వీడియో కూడా నేను మీకు నా కామెంట్ సెక్షన్లో పెడతాను. దాని ప్రైస్ రేంజ్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అని అది కూడా చూడండి. సో చూడండి, బ్యూటిఫుల్ మార్నింగ్ అన్నమాట ఇది. సో జస్ట్ నౌ అయితే సన్ రైజ్ అవుతుంది. సో మన బైక్ అన్నీ అయితే ఫుల్ ఆన్ రెడీగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మన రాయల్ ఎన్ఫీల్డ్తో చిన్న ఇష్యూ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ ఈ మిర్రర్స్. ఎక్కువ లాంగ్ రైడ్ వెళ్ళినా లేకపోతే ఆఫ్ రైడింగ్ వెళ్ళినా కూడా మిర్రర్స్ అనేది లూజ్ అయిపోతున్నాయి. అదొకటి మేజర్ ప్రాబ్లం దీంట్లో. మిగతా అంతా అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది నా ఈగల్ ఐ9 ప్లస్ కెమెరా ముందైతే కనిపిస్తుంది హెల్మెట్కి. సో మధ్యలో చిన్న రాయల్ ఎన్ఫీల్డ్ రైడింగ్ గేర్ అనమాట. నేను జనరల్గా రైనాక్స్ యూజ్ చేసేది. సో మా ఫ్రెండ్తో ఎక్స్చేంజ్ అయితే తీసుకున్నాను. నా రైనాక్స్ వాడికి ఇచ్చేసి వాడు రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ నేను తీసుకున్నాను. సో కాసేపు విశ్వ అయితే రైడ్ చేస్తున్నాడు బైక్ని. సో చూడండి, సైడ్ చెప్పాను కదా మిర్రర్ అనేది లూజ్ అయిపోయిందని చెప్పేసి, అదైతే బయటకు వచ్చేసింది. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్రూజింగ్ మాత్రం భయంకరంగా ఉంటుంది అన్నమాట. సో ఎవరైనా కూడా ఎంజాయ్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ పైన క్రూజింగ్. సో చూడండి ఎంత స్మూత్గా అయితే వెళ్ళిపోతుందో. సో నాకు తెలిసి ఓన్లీ బైకర్స్కే ఈ యొక్క బ్యూటిఫుల్ సీన్స్ చూడడానికి ఛాన్సెస్ అయితే దొరుకుతుంది ఎర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళకి. అండ్ దిస్ ఇస్ వాట్ వీ డూ. అండ్ మేము నియర్లీ అన్నమయ్య డిస్టిక్ అయితే ఎంటర్ అయినట్టున్నాము. సో ముందు కనిపిస్తుంది కదా మంచి ఘాట్ రోడ్ అనమాట. సో ఈ మధ్యలో పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. తాగేస్తుంది పెట్రోల్ మాత్రం, మామూలుగా తాగట్లేదు రాయల్ ఎన్ఫీల్డ్.
సో చూడండి మన ఎదురుగా కనిపిస్తుంది కదా, సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఒక 3-4 టైమ్స్ అయితే దీని మధ్యలో నుంచి ట్రావెల్ చేసి ఉంటాను. సో హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి ఇదైతే తెలుస్తుంది. మంచి ఘాట్ రోడ్డు అండ్ లారీ డ్రైవర్స్ అయితే చాలా కష్టపడుతుంటారు ఈ రోడ్డు పైన నేను చూసినంత వరకు. బ్యూటిఫుల్ టెరైన్ అయితే ఉంటుంది ఇది అండ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. దాని పక్కన మంచి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది మీకు వెళ్ళే దారిలో. రైనీ సీజన్ అయితే సో చూడండి మీకు ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈ రోడ్ పైన. సో చూడండి అదనమాట సీన్స్. ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా బాగా అనిపిస్తుంది హైట్కి. సో కవర్స్ కూడా బాగుంటాయి. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి కడప ఎంటర్ అవ్వక ముందు జస్ట్ పువ్వల చెరువు అనే ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ దగ్గర అయితే స్టార్ట్ ఉందన్నమాట ఈ ఘాట్ రోడ్డు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు వర్షాలు బాగా పడితే అది కనిపిస్తుంది, లేకపోతే లేదు. నేనైతే 2-3 సార్లు హైదరాబాద్ వయా ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే చూశాను దాన్ని. సో చూడండి ఇదన్నమాట సీన్స్. సో లారీస్ మాత్రం చాలా కష్టపడుతుంటాయి, చాలా స్టీప్ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఘాట్ రోడ్డు. సో ఎప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళడానికి కూడా ఇదే రూట్ అయితే నేను తీసుకోవాలి. సో ఇది నా 3rd or 4th టైం అనమాట ఈ రోడ్లో వెళ్ళడం. సో ఎన్నిసార్లు వచ్చినా కూడా నేనైతే ఈ రోడ్లో పక్కా ఆగి 2 minutes అయినా స్పెండ్ చేసి అయితే వెళ్తాను. అంత బాగుంటుంది లొకేషన్. చూడండి బ్యాక్ సైడ్లో అది ఎంత బాగా అనిపిస్తుందో రోడ్డు. సో ఇది ఒక టైం ల్యాప్స్ వీడియో అనమాట. ఆ రోడ్డు మనం మొత్తం జస్ట్ అలా సింపుల్గా అయితే ఒకటి తీసాను టైం ల్యాప్స్. సో దట్ మీరు ఎంజాయ్ చేస్తారు వ్యూస్ అని చెప్పేసి. ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట మనకి కార్నర్లో. అండ్ మనం ఈ రోడ్డు జస్ట్ సో నా మిర్రర్ చూడండి, చెప్పాను కదా లూజ్ అయిపోతుందని చెప్పేసి. సో దాంట్లో నేను నా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మిర్రర్లో. దాన్ని ఎంత అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా మన దగ్గర పానా లేదు. సో సెట్ చేయలేకపోయాను నేను. అండ్ ఆల్మోస్ట్ మన ఘాట్ రోడ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ కడప సిటీ దాటేసి అయితే మనం జస్ట్ బయటకు వచ్చాము. ఇటు రెస్టారెంట్ దగ్గర అయితే ఇది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడైతే మనం ఆగుతున్నాము జస్ట్ జ్యూస్ తాగడానికి అనేసి. సో కడపలో అయితే ఉన్నాం మనం. జ్యూస్ తాగడానికి తాగాం కడప సర్కిల్.
సో ద బెస్ట్ థింగ్ అబౌట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈస్ ఇట్ కెన్ క్రూజ్ హార్డ్. సో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు దీన్ని క్రూజింగ్, అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 వరకు అయితే వెళ్తుంది. 120 దాటి అయితే వెళ్ళదు ఇంకా, బట్ ఆ 120లోనే ఇది సూపర్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇస్తుంది రైడర్స్కి. సో దట్స్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ దిస్ న్యూ రిబాన్. సో ఆల్మోస్ట్ అయితే మనము యాగంటి టెంపుల్కి అయితే వచ్చాము, బట్ ఇన్ బిట్వీన్ మనకి బెల్లం కేవ్స్ దగ్గర అని చెప్పేసి బెల్లం కేవ్స్కి అయితే ఇప్పుడు రీచ్ అవుతున్నాము. సో ఇంకాసేపట్లో అయితే బెల్లం కేవ్స్ రీచ్ అయిపోతాము. సో ఇప్పుడైతే అరౌండ్ 80-90 km/h అయితే వెళ్తున్నాం మనము. రీచింగ్ 100. సో ఈ ఏరియా వచ్చేసి చుట్టూ ఎడర్లాగా అయితే ఉంది మనకి, చుట్టుపక్కల అంత గ్రీనరీ ఏం కనిపించట్లేదు. సో ఈ వీడియోలో అయితే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్రూజింగ్ అయితే చూడొచ్చు. సో మన ముందు వెళ్తుంది కార్ని అయితే నేను ఓవర్టేక్ చేసి చూపిస్తాను. సో జనరల్గా నాకు హైవేస్ పైన వెళ్ళేటప్పుడు ఏమైనా ఓవర్టేక్ చేయాలంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. సో మనం ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు 80 వెళ్తున్నాము, అండ్ ఈరోజు మన రాయల్ ఎన్ఫీల్డ్ 120 హైయెస్ట్ స్పీడ్ అనమాట ఇది. సో 120లో మనం దాన్ని ఓవర్టేక్ అయితే చేసి చూపిస్తాం మీకు. అండ్ అలాగే క్రూజింగ్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రీబాన్ పైన అయితే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది. సో వైబ్రేషన్స్ కూడా 0 చేశారు దీన్ని. సో ఆ థ్రిల్లే వేరే లెవెల్ ఉంటుందన్నమాట రోడ్ పైన ఎగేటప్పుడు ఎవరైనా ఓవర్టేక్ చేస్తే. సో అది ఆ హ్యాపీనెస్ రైడర్స్కే తెలుస్తుంది. సో మనమైతే ఆల్మోస్ట్ బెల్లం కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో టెరైన్ వచ్చేసి ఎలా కొంచెం ఎడా టైప్లో అయితే కనిపిస్తుంది నాకు. సో చుట్టుపక్కల షాప్స్ కానీ ఇటువంటి రెస్టారెంట్స్ కానీ ఏం లేవు దగ్గరలో. అండ్ ఆల్మోస్ట్ మనం చూడండి 120 అయితే రీచ్ అయిపోయాము మనము. సో బెల్లం కేవ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఆల్మోస్ట్ అయితే మనం రీచ్ అయిపోయాము అనమాట. సో ఇంకా నాకు తెలిసి 1/2 hour డ్రైవ్లో అయితే మనకి బెల్లం కేవ్స్ దూరంలో ఉన్నాము. సో ఈ సిటీ పేరు ఏంటో నేను చూడలేదు, అందుగా గమనించలేదు. సో దాని దగ్గరలో అయితే ఉంది ఇది. సో మీకు ఏమైనా తెలిసే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి గుర్తుపట్టి. ఇది మీ సిటీ కూడా అయి ఉండొచ్చు ఈ వీడియో చూస్తుంటే. సో ఈ యాక్షన్ కెమెరా ఏది ఉందో ఇది కొంచెం డార్క్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంది, డార్క్ కలర్స్ని. సో దాంట్లో ఇష్యూ ఏదో చూసి నేను మళ్ళీ దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ పెడతాను, సెట్టింగ్స్లో మార్చి నెక్స్ట్ వీడియో ఇంకా బాగా వచ్చేలాగైతే నేను చూస్తాను. సో ఈ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిరపకాయ తోటలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూడొచ్చు కొన్ని మిరపకాయ చెట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ మిరపకాయ తోటలు అయితే ఉన్నాయన్నమాట అటు ఇటు. రెడ్ మిర్చి. చిన్న చెక్ పాయింట్ అయితే ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ మనం బెల్లం కేవ్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకో 2 minute డ్రైవ్ అనమాట బెల్లం కేవ్స్కి. సో ఏరియాలో వచ్చేసి మనకి ఎక్కువ మన ఇళ్ళల్లో ఫ్లోరింగ్ యూస్ చేసి స్టోన్స్ ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు, ఏదో స్టోన్ అని అయితే అంటారు దాన్ని. ఆ స్టోన్ అంతా డిగింగ్ అనమాట. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఒక వైట్ స్టాచ్యూ అయితే కనిపించుంటుంది ఇందాక బుద్ధుడిది. సో అదే బెల్లం కేవ్స్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో నాకు తెలిసి బెల్లం కేవ్స్ మన కిందే ఉంటుంది, మనం దానిపైన రైడ్ చేస్తున్నట్టున్నాం నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది బెల్లం కేవ్స్ ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంటుందన్నమాట ప్లేస్ అనేది. సో తాండూర్ స్టోన్ అనుకుంటా నాకు తెలిసి అది దాని పేరు. సో ఆ స్టోన్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి చుట్టుపక్కల, మైనింగ్ కూడా అదే చేస్తున్నట్టున్నారు. సో చూడండి ఆల్మోస్ట్ మనం బెల్లం కేవ్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట.
సో వెల్కమ్ టు బెల్లం కేవ్ గైస్. సో చూడండి బెల్లం కేవ్స్. సో మనకైతే స్టార్టింగ్లో కొంచెం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్లో టికెట్ కౌంటర్స్ ఏం లేవు. సో మేము రీచ్ అయ్యే టైంకి అయితే ఆల్మోస్ట్ 12:30 ఆ టైం అయితే అయింది. సో బాగా ఎండగా ఉండిందనమాట. అండ్ ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. జస్ట్ ఒక 5 minutes మనం బైక్ లేకుండా నడిచామంటే మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ బుద్ధుడి దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. సో బండి అలా తిప్పాము బుద్ధుడి సైడ్. బట్ అక్కడ చూడండి ఎవ్వరు లేరు, ఏం లేదు, ఓన్లీ మండు టెంట్ అనమాట. సో దగ్గర వైపు వెళ్ళి అయితే రిటర్న్ వచ్చాము. బట్ బుద్ధుడు మాత్రం చాలా బాగున్నాడు అన్నమాట చూడడానికి. చూస్తున్నారు కదా, 25-30 feet అయితే ఉంటుంది హైట్ విగ్రహంది. సో చూడండి చుట్టుపక్కల ఎవ్వరు లేరు. సో అందుకని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము బెల్లం కేవ్స్కి. సో ఇప్పుడు మనం రైడ్ చేస్తున్న రోడ్ ఉంది కదా, దాని కింద కూడా నాకు తెలిసి బెల్లం కేవ్సే. మొత్తం చుట్టుపక్కల ఒక 50 to 60 kilometers అయితే స్ప్రెడ్ అయింది బెల్లం కేవ్స్ అనేది. పార్కింగ్ ఎక్కడన్నా? పార్కింగ్ లోపలికి వెళ్ళచ్చు. ఓకే లోపలికా? నీళ్ళ సో చూస్తున్నారు కదా, ఇదే బెల్లం కేవ్స్ ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి టికెట్ అయితే ఇస్తారు. సో టికెట్ తీసుకొని మనం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ బెల్లం కేవ్స్, అలాగే మనం రైట్ ఎగ్జాక్ట్లీ బెల్లం కేవ్స్ పైనే ఉన్నామన్నమాట. బెల్లం కేవ్స్ పైన నడుస్తున్నాం మనం యాక్చువల్గా. ఫోటో ఫిల్మ్లో ఎత్తు మరి కెమెరా ఎత్తవా? అదే ఫోన్లో కెమెరా చూద్దాం ఆ కింది పోయిన కదా. ఏదో ఒకటి చేద్దాం ఎడిటింగ్. సరే పద వచ్చేటప్పుడు దిగుదాం. చుట్టుపక్కలంతా ఎడారి. బ్యాగ్లు ఎండ కట్టాలా? బ్యాగ్ సోలో తినేటం లేదు. ఫుడ్ ఏం లేదు, మీరు కావాలంటే పెట్టచ్చు. సర్లే పద, ఎందుకు పెట్టేసి ఎందుకు పద, రిస్క్ గ్యారంటీ ఉండదు అంటారు. పద. ఏమంటే ఏం లేదు, ఎందుకు ఊరికే వెయిట్ ఏం లేదు. వాడ ఏం చేస్తాం? సర్లే ఉండని ఛార్జర్లు అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఎందుకు
సో మనం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ బెల్లం కేవ్స్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి ఏదో గుహలాగా అయితే ఉందన్నమాట మనకి సర్కిల్గా. సో నేనైతే లోపలికి ఎంటర్ అవుతాను ఇప్పుడే. సో లోపల చాలా కూల్ స్టఫ్ అయితే మేము చూపిస్తాం మీకు ఎలా ఉందని చెప్పేసి. సో తప్పకుండా అందరూ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు మీ శేఖర్ సాయిగం. సో బెల్లం కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. కెమెరా తీ బయటికి అక్కడ పాయింట్. సో మంజుమల్ బాయ్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఒకసారి వేసుకోండి, భలే ఉంటుంది. సో ఈ రాక్ ఫార్మేషన్ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట మనకి. సో ఇక్కడ వర్షం పడినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం వెళ్ళినప్పుడు అయితే చాలా ఎండ, సమ్మర్ టైం అనమాట. ఇక్కడ ఏవో రాసున్నారు. సో నేను బెల్లం కేవ్స్ గురించి హిస్టరీ అయితే చదివినప్పుడు నాకు తెలిసింది ఏమంటే ఇది లైమ్ స్టోన్ ఫార్మేషన్ అనమాట, బ్లాక్ లైమ్ స్టోన్. అండ్ అలాగే ఇది 1884 ఆ టైంలో అయితే ఎక్స్ప్లోర్ చేశారంట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ టైం అప్పుడే దీన్ని అయితే ఓపెన్ చేశారు. అండ్ అలాగే నేను చదివిన దాని ప్రకారం 20 years బ్యాక్ అయితే దీన్ని చెత్తకుండలో వాడారంట బెల్లం కేవ్స్ని. అండ్ 20 years ముందే దీన్ని రిస్టోరేషన్ వర్క్ అయితే చేసినారంట. సో మనుషులు చూడండి ఎంత తమాషా చేస్తున్నారో, ఇంత మంచి ఒక న్యాచురల్ ఫార్మేషన్ చెత్త కుప్పలాగా వాడడం ఏంటో మరి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళంతా మంజుమల్ బాయ్స్ సినిమా అయితే చూసినట్టుంటారు. సో మనకి ఇంచుమించు కొంచెం అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట లోపలికి వెళ్తుంటే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఎయిర్ అంత సఫిషియెంట్గా లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే పైనుంచి పైప్స్ పెట్టి దాంట్లోంచి ఎయిర్ అయితే బ్లో చేస్తున్నారు లోపలికి, అంతేగాని లేకపోతే చాలా మనకి ఎయిర్ సఫికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ అంత కాదు, బట్ కొంచెం స్వెట్టీగా అయితే అనిపిస్తుంది లోపల మనకి. కానీ కేవ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా. సో చూడండి లోపలైతే ఇలా ఉందన్నమాట బెల్లం కేవ్స్. చెమటలు పట్టేస్తాయి లోపల. చాలా చిన్నగా అనుకున్నాను కానీ చాలా పెద్దగా అయితే ఉంది ఇది కేవ్స్. సౌండ్ చూడండి, ఎయిర్ కండిషనర్ అనుకుంటా. ఎయిర్లో ఇది బెల్లం కేవ్స్ అనమాట. టాప్ స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ గాలి రావడానికి చిన్న పెద్ద బ్లోవర్ కూడా ఒకటి అరేంజ్ చేశారు టూరిస్టులకి. చెమటలు అయితే మొహంలో పడట్లేదు, అంత వేడిగా ఉంది లోపల. చూడండి ఒకసారి పైనంతా న్యాచురల్లీ ఫౌండ్ అనమాట. యాక్చువల్గా ఇలాంటి చోట్ల చల్లగా ఉండాలి, మరి ఏంటో ఇక్కడ చాలా వేడిగా అవుతుంది.
సో చూడండి ఇక్కడ బెల్లెం కేవ్స్లో మనకి మైనింగ్ చేస్తుంటారు కదా, సో ఆ మైనింగ్లో దొరికే స్టోన్ ఇలా అయితే ఉంటుందన్నమాట లోపల. సో చేసిన తర్వాత వచ్చే స్టోనే మనకి బయట అయితే చాలా కనిపిస్తుంటుంది మనం వెళ్తున్నప్పుడు దారిలో అటు ఇటు. సో ఫుల్గా సో ఈ ప్లేస్ మొత్తం అయితే అలాగే ఉందన్నమాట. సో చూడండి లోపల గబ్బిలాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడడానికి. అది చూడండి అసలు కర్వ్స్ అంతా ఎలా ఉన్నాయో దీంట్లో, చాలా బ్యూటిఫుల్ అన్నమాట ఇదైతే ప్లేస్. తీస్తా ఏంది ఇది ఎట్లుంది ఇది వదిలే చాపం ఒకరు 1000 మంది వస్తే 1000 మంది కూడా ఎక్సైట్ అయిపోతారు. యూట్యూబ్లో బ్లాగ్ అదంతా అవుతాను, అదంతా అవుతాను. అసలు లోపలికి న్యాచురల్ లైటింగే లేదే. సో మనం లోపలికి వెళ్తున్న కొద్దీ విడత అయితే తగ్గిపోతుంది అనమాట. కేవ్స్ది విడత తగ్గిపోతుంది, అలాగే హైట్ కూడా తగ్గిపోతుంది. చూడండి వంగి మరీ వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్లీ పాతాళగంగ అయితే చేరుకున్నాం మనం బెల్లెం కేవ్స్లో. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ శివుడు ఉన్నాడు. సో హ్యాపీ శివరాత్రి. సో దర్శనం అయితే బాగా చేసుకున్నాం. వాటర్ ఉన్నాయి పాతాళగంగ. అయితే మనం పట్టము వంగి నడవాలి. ఆక్సిజన్ తక్కువగా ఉందా? ఇదేనా మాయామందిరం? ఏంది కిందగా ఉంది? ఆడుందరిడా సో ఈ ప్లేస్కి అయితే మాయమందిరం అయితే పేరు పెట్టారు. అది ఎందుకు పెట్టారో తెలియలేదు మనకి. సో చుట్టుపక్కల ఎత్తుకాను ఎందుకు పెట్టారని చెప్పేసి ఏం కనబడలేదు. సో బెల్లం కేవ్స్లో మనకు అక్కడక్కడ ఇలాంటి పైపులు అయితే కనిపిస్తుంది. సో దీంట్లో నుంచి అయితే మనకి ఎయిర్ వస్తుంది అన్నమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇవైతే పెట్టారు. సో ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ని అయితే కోట్లింగాలు అని అయితే పిలుస్తున్నారు ఇక్కడ. సో ఇలా ఏదైతే కనిపిస్తుందో మనకి, సో వీటన్నిటిని కలుపుకొని కోట్లింగాలు అయితే పిలుస్తున్నారు అన్నమాట ఈ ప్లేస్ని. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట బెల్లం కేవ్స్కి. సో మనోడైతే ఫోటో అని చెప్పి సాగు కొడుతున్నాడు అనమాట కింద నుంచి. సో ఎక్కువ టైం లేదు, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో బెల్లం కేవ్స్ అయిపోగానే మనం అయితే అక్కడి నుంచి యాగంటికి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో
సో నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ బాగా జరుగుతుంది అనుకుంటాను. ఈ తాండూర్ స్టోన్ కనిపిస్తుంది కదా, సో అదే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మొత్తం చుట్టుపక్కల అంతా అదే. సో ఇక్కడ వాల్స్ కట్టడం కానీ ఇక్కడ క్వారీస్ ఉన్నట్టున్నాయి పెద్ద పెద్దవి. సో ఎటు చూసినా కూడా మనకి ఇవే స్టోన్ అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి మీరు, దీన్ని ఏ స్టోన్ అంటారో మీకు తెలిస్తే కూడా కామెంట్ చేయండి. సో మనకి అక్కడి నుంచి అయితే 60 to 90 కిలోమీటర్ల దూరంలో అయితే యాగంటి టెంపుల్ ఉంది. సో అక్కడికి అయితే బయలుదేరిపోయాము. సో మధ్యలో అయితే చిన్న కాలువ అయితే కనిపించింది, చాలా ఫ్రెష్ వాటర్ అయితే వెళ్తుంది అనమాట. సో ఒకసారి అలా దాంట్లో స్నానం చేసి యాగంటికి అయితే బయలుదేరడానికి స్టార్ట్ అయిపోయాము. సో సరదాగా కాలువలు అయితే కాసేపు గడిపేసామన్నమాట. సో ఫ్రెండ్స్, యాగంటి వెళ్తున్న దారిలో ఈ కాలువ అయితే కనిపించింది మనకి. సో దీంట్లో అయితే కాసేపు దిగి టైం పాస్ అయితే చేద్దాము. సో పిల్లలు చూడండి అక్కడ. సో ఆ పిల్లలు వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు యాగంటి అయితే వెళ్తున్నాము. సో ఇవి పల్లెటూరు రంగాలంటే రోడ్డు, అటు ఇటు పొలాలు అండ్ మధ్యలో అయితే ఒక రోడ్డు అయితే కనిపిస్తుంది మనకి. సో చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇందాక చూసిన దానికి మొత్తం మారిపోయింది అనమాట. సో ఇంత మంచి రోడ్లో మనం డ్రైవింగ్ చేస్తుంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట ఫీలింగ్. సో చూడండి, ఇందాక మనం చూసిన టెరైన్ వేరు, ఇదేమో ఈ టెరైన్ వేరు, చేంజ్ అయ్యింది అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి యాగంటి టెంపుల్ గురించి విన్న స్టోరీస్ ఏంటంటే, ఒకటి ఆ నంది, యాగంటిలో ఏదైతే నంది ఉందో ఆ నంది అండి. సో ఇంకోటి సెకండ్ వచ్చేసి ఆ గుహలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అదైతే నేను చాలా సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాను వెళ్ళాలి వెళ్ళాలని, ఎక్కడైనా తెలియదు అల్టిమేట్గా. సో ఇది ఫస్ట్ టైం నేనైతే ఈ రెండు ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాను. సో ఆ యాగంటిలో ఉండే నంది ప్రతి సంవత్సరం పెరగడం, అలాగే అది కలియుగం ఎండ్ అయ్యే టైంకి అది అక్కడి నుంచి లేచి పరిగెత్తనే ఈజీగా ఉంది. సో నేను దాన్ని కూడా చూసాను అనమాట నా కల్లారా. సో చాలా అంటే అది నిజంగానే పెరుగుతుంది సైజ్ వచ్చేసి. అది ఎప్పుడైతే యాక్సెస్ కాకుండా ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ కూడా అవుతుంది. నేను చూసినాను దాన్ని. సో ఇక్కడ చూసిన వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా అనిపించిన ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక్కడ నుంచి అయితే మనం రైడ్ తీసుకొని వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే పైకి అయితే వెహికల్ ఇక్కడ పెట్టుకుని పార్కింగ్ స్ట్రైట్గా పోయినారంటే మీరు అదే రైట్ సైడ్ టెంపుల్ ఆడ గోపురా కనిపిస్తుంది. ఓకే ఓకే, ఆ టెంపుల్ నుంచి దారి ఉంది మీరు నడుచుకుంటూ పోయినా. ఓకే ఓకే. బైక్ తీసుకెళ్ళాము, బైక్ వెహికల్ తీసుకొని పోయారు. ఓకే. और सूरम ये విశ్వ ఏ ఈ బ్యాక్ బ్రేక్ అయింది, మరీ టైట్ అయిపోయింది బాగా. వెనకాల బ్రేకు, బ్యాక్ సైడ్ బ్రేకు బాగా టైట్ అయిపోయింది, ఫుల్ టైట్ అయిపోయింది. సో మన ఫస్ట్ టైం ఇన్ యాగంటి. సో వైబ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొండల చుట్టుపక్కల అండ్ ఆ మధ్యలో అయితే టెంపుల్.
పైకి పోయిన వెహికల్స్ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో బ్యూటిఫుల్ యాగంటి చూడండి, ఎక్కడి నుంచి అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మేము వచ్చిన శివరాత్రి కాబట్టి అంగరంగ వైభవంగా అయితే శివరాత్రి ఇక్కడ జరుపుతున్నారు. సో అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఎలా జరుగుతుంది అనేది. సో నేను ఎన్ని సంవత్సరాల కలగలికి నేను టెంపుల్కి రావాలని అనుకున్నాను. సో ఫైనల్ చూడండి, ఇలా అయితే మనకు ఉంటుంది అనమాట యాగంటి టెంపుల్ అనేది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనమాట. ఆ రెండు కొండలకు మధ్యలో మనకి స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. సో ఈ టెంపుల్కి వచ్చేసి చాలా ప్రత్యేకత అవుతుందన్నమాట. సో బ్రహ్మంగారు ఏదైతే కాలజ్ఞానం రాశారో అది ఈ గుహల్లోనే కూర్చొని రాసినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే మనకి నంది ఉందో ఆ నంది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఆ నంది ఏదైతే రోజు లేచి రంకలేస్తుందో ఆ రోజు అయితే కలియుగం అంతా అయిపోతుందనే ఒక హిస్టరీ కూడా అయితే ఇక్కడ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మన ఇప్పుడు నేను ఎంత చూపించిన గుహలో ఉన్న టెంపుల్ అనమాట పైన. సో దీనికి చిన్న హిస్టరీ కూడా ఉంది. మనకు మెయిన్ టెంపుల్ అయితే ఫోన్స్ అలౌ చేయలేదు, బట్ ఇక్కడైతే అలౌ చేశారు. సో అది కూడా రిస్ట్రిక్టెడే, బట్ మనం కొంచెం మేనేజ్ చేసి తీస్తాము. సో ఈ స్టెప్స్ చూడండి, చాలా స్టీప్ అనమాట, అంటే చాలా డౌన్కి అయితే ఉన్నాయన్నమాట. ఊహించలేము. అండ్ అలాగే ఈ టెంపుల్ మాత్రం చాలా ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మన మధ్యలోంచి అయితే చిన్న వాటర్ అయితే వెళ్ళడానికి అది కూడా ఉంది, చిన్న ప్యాసేజ్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి నైట్ జాగారానికి కావాల్సిన డెకరేషన్స్ అన్నీ అయితే ఇక్కడ చేస్తున్నారు. అండ్ భక్తులు మాత్రం చాలామంది అయితే వచ్చినారు అన్నమాట ఇక్కడికి. అండ్ టెంపుల్ కూడా చాలా ఓల్డ్. చూడండి అయితే యాగంటి తిరుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే ఉంది గుడి. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇక్కడ వీళ్ళు చేస్తున్న సర్వీస్. కానీ ఇక్కడ శివరాత్రి కాబట్టి చాలామంది చాలా ఆఫరింగ్స్ చేస్తున్నారు, ఫ్రీ వాటర్ని, ఫ్రీ. సో మీరు ఒకసారి చుట్టుపక్కల చూస్తుంటే క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉన్నారన్నమాట. ఎలా అయితే ఈవినింగ్ కావస్తుందో క్రౌడ్ పెరుగుతున్నారు. అండ్ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ పబ్లిక్ కన్వీనియంట్గా వాటర్ ప్యాకెట్స్ పంచడము, మజ్జిగ పంచడము, అండ్ మనకి చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంచడం కానీ, అండ్ అలాగే చాలామంది ప్రసాదాలు ఫ్రీగా పంచడం కానీ, ఇలాంటి సర్వీస్ అయితే చాలా చేస్తున్నారు అనమాట. సో ఇదంతా శివరాత్రి రోజు చాలా స్పెషల్గా పూజలు ఇక్కడైతే నిర్వహిస్తారనమాట. సో భక్తుల కోసం టెంట్లు వేయడం కానీ, లైటింగ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ యాగంట్లో. సో చూడండి చుట్టుపక్కల అయితే మనకి చూసినంత వరకు కొండలే అంతా కనిపిస్తున్నాయి. సో నైట్కి అయితే మొత్తం ప్రిపరేషన్స్ అయితే ఉన్నారనమాట. సో మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి రోడ్డు ఇవన్నీ చూడొచ్చు అనమాట మీరు ఇక్కడి నుంచే. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ గండికోట దగ్గర రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయాలని ప్లాన్ అయితే వేసుకున్నాము. అండ్ అలాగే నేను చెప్పాను కదా ఇందాక మన బ్యాక్ బ్రేక్ అయితే బాగా టైట్ అయిపోయిందని చెప్పేసి, సో దానికోసం అని చెప్పేసి టెస్ట్ చేపిస్తున్నాం అన్నమాట ఏమైందనేసి. సో వాళ్ళు చూసి చిన్న రిపేర్ అయితే చేస్తున్నారు. సో మెకానిక్ షెడ్లో ఏంటంటే ఒక పెద్ద ఆయన ఒక 3-4 పిల్లలతో ఏదో అలా ఫ్రెండ్స్ లాగా అయితే ఉండి వాళ్ళ వర్క్ అయితే చేయించుకుంటున్నారు చాలా బాగా. సో ఈ మన రాయల్ ఎన్ఫీల్డ్ చూసి బాగా ఎక్సైట్ అయితే అయ్యారన్నమాట పిల్లలు. సో ఇంకెప్పటికే లేట్ అయిందని చెప్పేసి రిటర్న్ టు బేస్ అని చెప్పేసి అయితే మేము గండికోటకి అయితే వచ్చాము. సో గండికోటలో ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము ఒకటి. సో ఇది వచ్చేసి మనకి 900 పడింది రూమ్ వచ్చేసి, అండ్ ఏసీ రూమ్ అనమాట. సో 900. సో ఇక్కడికి రీచ్ అయ్యేలోపు అయితే మనకి ఆల్మోస్ట్ 7:38 అయితే అయిపోయింది. సో బయటకు వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో పన్నీర్ బటర్ మసాలా అలాంగ్ విత్ రోటీ అయితే చెప్పామన్నమాట. సో తీసుకొచ్చారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకప్పటికే అక్కడ షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి అరౌండ్ 8:39కి. సో మేము ఇంకా లాస్ట్ ఆర్డర్ మాదే నాకు తెలిసి. సో తీసుకొని అయితే తిన్నాము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కొంచెం కాస్ట్లీ.
రాశారు వీక్షించినట్టు. సో మొత్తానికి ద వైట్ ఈజ్ ఓవర్ అనమాట. పొద్దున్నే 6 o'clockకి. సో చూడండి, పొద్దున్నే 6 o'clock అయితే బయలుదేరిపోయాను అనమాట. మన బైక్ స్టార్ట్ చేసుకొని స్ట్రైట్గా గ్రాండ్ కెన్యన్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం చూడడము వ్యూ పాయింట్ని. సో చాలా చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను నేను. సో పదండి, మీరు కూడా చూసేద్దరు కానీ. అక్కడ ఆపే లైట్ బయట అంతే కదా. సో ఇంకా సేపట్లో మీరు ఏదైతే వ్యూ చూడబోతున్నారో దానికి మాత్రం నేను ఈ రైడ్లో పడిన కష్టం అంతా మీకు తెలుస్తుంది. ఎందుకు నేను ఇంత దూరం వచ్చానని చెప్పేసి. వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్స్లో నేను చూసిన దాంట్లో ఇది కూడా ఒక లిస్ట్లోకి అయితే నేను యాడ్ చేసుకున్నాను తప్పకుండా. సో మీకు తెలుస్తుంది నేను ఎందుకు చెప్తున్నాను ఇలా అనేసి. సో ఆ పార్ట్ మాత్రం స్కిప్ చేయకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ వ్యూ అంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఏం మాట్లాడతాం? మాట్లాడు. ఎంట్రన్స్ గ్రాండ్ కెన్యన్ అంటే పోయి అడుగుతుంది నేను అలా. ఇదేదో టెంపుల్ కూడా ఉంటుంది. ఇగో ఇదే టెంపుల్. గండికోట అనేది ఫోర్ట్. ఎస్. సో దాట్స్ గండికోట దుర్గం. Zip line. ఎక్కడ అక్కడ పోవాలనా? మా ఫ్రెండ్కి వెళ్ళి వ్యూ చూసుకోండి అంటాడు. సన్ రైజ్ ఎక్కడంటే అవుతుంది. ఇది క్యాంపింగ్ జోన్ అంటే యాక్చువల్గా. అక్కడ అదేదో ప్రైవేట్ క్యాంప్ సైట్ లాగా ఉంది అది. అదేంది మధ్యలో ఎక్కడ ఇట్లానే నడుచుకుంటూ పోయి ఉంటారు. ఒకే ఒక 5 సెకండ్ లాగండి, మీకు వ్యూ అయితే చూపిస్తాను. సో ఇది మన యాక్షన్ కెమెరాలు తీసింది కాబట్టి అంత క్లారిటీ రాలేదన్నమాట.
సో ఇది లో లైఫ్లో అంత పర్ఫామ్ చేస్తలేదని అర్థమైపోయింది మనకి. సో నా ఫోన్లో తీసిన ఫుటేజ్ మీకు చూపిస్తా కాసేపు, ఒక నిమిషం. వచ్చేదంతా ఉండదు. ఏపీటీడీసీ ఫ్రీక్ హౌస్ గ్లాంపింగ్. బా ఏముందా బా సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట. సో ఫైనల్లీ గండికోట అయితే రీచ్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ అనమాట. ఇదిగోండి మన బండి కూడా ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టేశాము. సో సన్ రైజ్ నాకు తెలిసి అటు నుంచి అయితే అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాము ఎలా ఉంటుంది అనేది. సో చాలా బాగుంది గండికోట. అంత రివర్ కొండల మధ్యలో అయితే పోతుంది, చాలా వైడ్గా. చాలా బ్యూటిఫుల్ స్పాట్ అయితే. ఒకసారి నా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కూడా మనం చేయొచ్చు. సో నైట్ మేము క్యాంపింగ్ కూడా చేస్తున్నాము, అది మీరు చూపిస్తాను. So presenting you the Gandikota, the Grand Canyon. ఏంది? సో ఈ చిన్న గ్యాప్లో అయితే మీరు సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేసేయండి. ఒక చిన్న టైం ల్యాప్స్ అయితే పెట్టినాను అనమాట. సో సన్ రైజ్ ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది అయితే మీరు వాచ్ చేసేయండి ఇక్కడ ఈ చిన్న గ్యాప్లో. అండ్ దీనికన్నా బ్యూటిఫుల్ వ్యూ ఏదైతే ఉందో అది మీకు ఈ టైం ల్యాప్స్ వీడియో అవ్వగానే చూపిస్తాను. సో జస్ట్ ఇది ఒకటి రిఫరెన్స్ కోసం అయితే పెట్టామన్నమాట ఎలా ఉంటుందనేది. సో చూడండి మెల్లిగా సన్ రైజ్ అయితే అయిపోయిందన్నమాట. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గండికోట, ద గ్రాండ్ కెనియన్. సో చూడండి ఇక్కడ క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టెంట్లో కూర్చొని ఎదురుగా గ్రాండ్ కెనియన్, మార్నింగ్ లేస్తే ఈ వ్యూ కనిపిస్తుంది, వేరే లెవెల్ అనమాట. సో చూడండి నెక్స్ట్ లెవెల్ వ్యూస్. నేడా సో చూసారు కదా అద్దరిపోయే వ్యూస్. నాకు తెలిసి చాలామందికి అయితే నచ్చుంటుంది అనమాట గ్రాండ్ కెనియన్. సో ఇంత మంచి బ్యూటిఫుల్ స్పాట్లో క్యాంపింగ్ వేసుకొని
ఎర్లీ మార్నింగ్ లేచి ఈ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం వేరే లెవెల్ అవుతుందన్నమాట మనకి. సో ఇప్పుడైతే మీకు మేము దిగిన కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను, ఏదైతే DSLR కెమెరా దిగిన ఆ ఫొటోస్. సో చూసి అయితే స్పాట్ని ఎంజాయ్ చేయండి. సో నాకు తెలిసి అయితే మీకు చాలా నచ్చుంటుంది స్పాట్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ప్లాన్ అయితే చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట విజిట్ చేయడానికి. అలా గండికోట అయితే చూసుకొని రిటర్న్ టు రూమ్ అయితే వచ్చేసామన్నమాట. సో ఇదేమో మేము స్టే చేసిన రూము. సో ఫ్రెండ్స్ చూడండి, స్టార్ట్ అవుతున్నాం మన గండికోట నుంచి. సో బైక్ అంతా బురద అయిపోయింది అనమాట. సో క్లీన్ చేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ మన రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేస్తున్నాము. సో ఇదనమాట మనం నైట్ స్టే చేసిన రూము, AC అనమాట. సో ఇది మనకు వచ్చేసి 1500 అయితే పడింది. సో మన బైక్ ఇప్పుడే క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో గండికోటలో ఏంటంటే చాలా బాగుంది ప్లేసు. అండ్ అలాగే టెంట్ స్టేలో ఉందాం అనుకున్నాము, బట్ కుదరలేదు. కానీ మార్నింగ్ అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. సో టెంట్ స్టే దగ్గర మేము చూసింది ఏంటంటే అక్కడ మనకి ఫెసిలిటీస్ లేవన్నమాట. ఒకటి ఛార్జింగ్ పాయింట్స్ లేవు, నెక్స్ట్ వాష్రూమ్స్ లేవు పొద్దున్న లేచి ఫ్రెష్ అవ్వడానికి. మరి ఏమైందో సీజన్ అంతా కరెక్ట్గానే ఉంది, బట్ అక్కడైతే ఇవేం ప్రొవైడ్ చేయలేదు. సో మేమైతే టెంట్లో స్టే చేయలేదు. సో ఇవన్నీ ఉండి లైటింగ్ ఉండి కొంచెం డీజే ఇంత సెటప్ ఉంటే కొంచెం బాగుంటుంది. సో అవేం లేవు కాబట్టి మేమైతే స్టే చేయలేకపోయాము. సో అదనమాట. సో ఇక్కడ మేజర్గా గండికోటలో మనకి జిప్ లైన్ ఒకటి ఉంది, అలాగే బోటింగ్ కూడా ఉంది. సో కాస్ట్ వచ్చేసి 500 per head అంట. కొంచెం ఓవరే. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము. సో చూస్తున్నారు కదా మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది గండికోటది. సో హోప్ ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చినట్టు అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు మీ శేఖర్ సాయిరామ్. సో నెక్స్ట్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. మిస్ యూ ఆల్.